ఇవాళ మనం కూడా, ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి చూశారు, నిన్నటిదాకా అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానండి. ఇవాళ ఉన్నది ఊడిపోతారా బాబు అనగానే నేను వస్తాను బయలుదేరాడు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తాయి, ఎందుకంటే అనర్హత వేటు, బై ఎలక్షన్ వచ్చేస్తామో, బై ఎలక్షన్ ఎక్కడ ఓడిపోతానని చెప్పి భయపడి ఇప్పుడు మళ్ళీ బయలుదేరాడు అసెంబ్లీకి వస్తాను. రానిండి, వస్తేనే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా బట్టలోడు తెస్తాను, రేపు అసెంబ్లీలో బట్టలోడు తెస్తాను, దాంట్లో సమస్య. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అలాంటి, వాళ్ళు చేసినటువంటి పాపాలు అలాంటి. కాబట్టి ఇప్పుడు దాకా మనం కూడా అతను ఎప్పుడు వస్తాడని చూసాం. రానియండి, వస్తే ఏంటో చూపిద్దాం. అట్లాగే మనం కూడా ఈ ఎన్నికలు, ఎందుకంటే అలాంటి దుర్మార్గుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తే ఇవాళ పెట్టుబడులు పెడతానికి వచ్చేవాళ్ళు బయటపడతారు, అధికారులు భయపడుతున్నారు. మా దగ్గర కూడా నిన్న ఆఫీస్కి వెళ్ళి భయపడతామన్నమాట. ఈ ఉడతూపులు ఎవరో భయపడం, మనం అందరం కూడా అధికారులకు అండగా నిలబడదాం. నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులకు అండగా నిలబెట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఏదైతే కోరుకున్నారో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా కష్టపడి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుని తిరిగి మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 111కి పట్లోడు తీశారు. రేపు మొత్తం ఓడి తీశారు, అసలు ఇంకేం ఉండదు, ఒకటి కూడా మిగలదు. అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికని చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకెళ్దాం.